ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాము అండి. అందులో ముఖ్యంగా మొదటిది మనకి ఇప్పుడు నడుస్తున్న మాసం అధిక జ్యేష్ఠ మాసం. దీన్నే మనం పురుషోత్తమ మాసం అని కూడా చెప్తున్నాము. సో ఈ మాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టత, నిత్య దీపారాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలు, అలాగే కుజహోరలో ఎలాంటి పనులు చేస్తే మనకి ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే ఏ విధమైన పనులను చేయకూడదు అనేది చూద్దాం. ముందుగా అధిక జ్యేష్ఠ మాసంలో, పురుషోత్తమ మాసంలో అఖండ దీపారాధన చేయాలి అని చెప్పేసి శాస్త్రాల్లో ఉంది. దీని గురించి బృహన్నారదీయ పురాణంలో ఉంది. ఇది కృతయుగం నాటి కథ. ఒక రాజ్యంలో చిత్రబాహుడు, అతని భార్య చంద్రకళ నివసిస్తూ ఉండేవారు. చంద్రకళ చాలా రూపసి, అలాగే మహాపతివ్రత. ఒకానొక రోజు అగస్త్య మహర్షి వీళ్ళ రాజ్యానికి వేయించేస్తాడు. అప్పుడు చిత్రబాహుడు, చంద్రకళ గౌరవ మర్యాదలు చేసి వారికి భోజనాన్ని పెట్టి వాళ్ళని అతిథి మర్యాదలు చేస్తారు. ఇక రాజుగారు ఆ స్వామిని, మునిని, నాకు ఒక సందేహం ఉంది ఋషివర్య, దయచేసి దాన్ని నివృత్తి చేయగలరు. నేను పూర్వజన్మల్లో ఏ పుణ్యం చేసినందున నాకు ఇంతటి వైభవం లభించింది, ఇంత మంచి భార్య, అలాగే మంచి పిల్లలు, ఇంత రాజభోగాలు, ఐశ్వర్యం ఎలా ప్రాప్తించాయి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అగస్త్య మహాముని, నేను నా దివ్య దృష్టితో నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని చూశాను, చెప్తాను విను అని చెప్తాడు. పూర్వంలో నువ్వు మణిగ్రీవుడు అనే శూద్రుడివి, చాలా పాపకృత్యాలను ఆచరించిన వాడివి. నీకు డబ్బే ప్రధానంగా ఉండేది, నీతి నిజాయితీ ఏమీ లేదు. ఇతని భార్య అంటే ఈ మణిగ్రీవుని యొక్క భార్య పేరు సుందరి. ఒకరోజు ఈ విషయమంతా రాజుగారికి తెలిసి తన వద్దనున్న దొంగిలించిన సొమ్మునంతా తీసుకొని కోశాగారంలో పెట్టించి ఇతనిని రాజ్య బహిష్కరణ చేశాడు. ఇక ఇతను రాజు బహిష్కరించినందున ఆ రాజ్యం నుంచి బయటకు వస్తాడు. భార్యతో పాటు అడవుల్లోకి వెళ్తాడు. అక్కడ ఉగ్రదేవుడు అనే ఋషి మూర్ఛపోయి ఉండడాన్ని గమనించి అతనికి సేవ చేస్తాడు, సపర్యలు చేస్తాడు. ఇక ఆ ఋషి ఏదైనా ఆహారం ఉందా అని అడిగితే దగ్గర ఉన్న సరస్సుకు తీసుకెళ్ళి వాటర్ తాగిపించి తన దగ్గర ఉన్న పండ్లను ఆహారంగా పెడతాడు. ఇక అతను మణిగ్రీవుడు ఆ ఋషిని అడుగుతాడు, ఋషివైర్య, మేము తీవ్ర దారిద్ర బాధల్లో ఉన్నాము. నేను ఏ జన్మలో చేసిన పాపకార్యాల వల్ల ఈ జన్మలో ఇలా బ్రతికాను, నాకు పశ్చాత్తాపం కలిగింది, దయచేసి ఏదైనా మార్గాన్ని చూపించండి అని అడగగానే, ఈ రోజు నుంచి కరెక్ట్గా 3వ మాసం అధిక మాసం, ఆ మాసంలో స్నానం చేసి నిత్య దీపారాధన ఆచరించినట్లయితే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అని చెప్పి ప్రయాగ క్షేత్రానికి వెళ్ళిపోతాడు. ఇక తదుపరి ఆ మణిగ్రీవుడు, నిత్యము దీపారాధన చేయడం వలన నీకు ఈ జన్మలో చిత్రబాహుడిగా నువ్వు జన్మించావు. ఈ అధిక మాసంలో ఎవరైతే నిత్య దీపారాధన, అఖండ దీపారాధన చేస్తారో వారు వేదాలలో ఏ విధమైన దీపారాధనలు ఎన్ని ఉన్నాయో అన్ని దీపారాధనలు చేసినంత పుణ్యఫలము, అదేవిధంగా వేదాల్లో ఎన్ని దానాలైతే చెప్పబడ్డాయో అన్ని దానాలను చేస్తే కలిగేంత పుణ్యఫలము ఈ అఖండ దీపం వలన, ఈ జ్యేష్ఠమాస దీపారాధన వలన కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇక ఎవరైతే ఐశ్వర్యం కోసం చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అఖండ దీపారాధన చేయడం చాలా ఉత్తమం. ఇక కుజహోరలో ఏ పనులు చేస్తారో చూద్దాము. కుజహోర మంగళవారం ఉదయం సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకుంటే 6 నుంచి 7 మధ్యలో, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2, సాయంత్రం 7 నుంచి 8 గంటలకు ఉంటుంది. ఇక బుధవారం ఉదయం 9 నుంచి 10, అలాగే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో వస్తుంది. ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది. ఇది పంచాంగంలో టేబుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ కుజహోరలో చేయవలసిన పనులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో మిక్సీ, గ్రైండర్, టీవీ, వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని, ఎలక్ట్రానిక్ వస్తువులని వాడడం ప్రారంభిస్తే మన్నిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా తగద ఉంది, అందులో మీరే గెలవాలి అనుకున్నప్పుడు కుజహోరలో మొదలు పెట్టాలి. అలాగే ఎవరి మీదనైనా ఫిర్యాదు ఇవ్వాలనుకున్నా, గోల్డ్, రాగి కొనాలనుకున్నా, భూ సంబంధమైన విషయాలను డిస్కస్ చేయాలనుకున్నా కూడా కుజహోర అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. ఈ కుజహోరలో బిజినెస్ లాంటివి ఏది స్టార్ట్ చేయకూడదు. అలాగే కుజహోరలో ఏదైనా దెబ్బ తగిలితే, ముఖ్యంగా రక్తం కారే విధంగా దెబ్బ తగిలితే అది అసలు మానదు. అలాగే ఈ కుజహోరలో రాజీ చేయాలి, సఖ్యత చేయాలి అని ముఖ్య సంభాషణలు ఏమైనా ఉంటే అది చిలికి గాలివానగా మారే
పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. చూసారు కదండి, కుజహోరలో ఏ పనులు మనం చేస్తే మనకు లాభిస్తాయి, ఏ ఏ పనులు చేస్తే అవి మనకి వికటిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయో సో అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.